ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన ఒక స్మాల్ ఫిల్మ్ బ్యూటీ. అంకిత్ కోయా, నిలాఖీ పత్రా లీడ్ రోల్స్లో నటించారు. డైరెక్టర్ వర్ధన్ డైరెక్షన్లో మారుతి ప్రెజెంటేషన్తో వచ్చిన ఈ మూవీని చూశాక నాకెలా అనిపించిందో చూద్దాం. కాలేజ్ రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ మరియు అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్తో ప్రామిసింగ్గా స్టార్ట్ అవుతుంది. బట్ క్లైమాక్స్కి కొంచెం డిసప్పాయింట్మెంట్ ఫీల్ ఇచ్చింది. స్టోరీలోకి వెళ్తే నిలాఖీ పత్రాస్ ఆలేఖ్య ఒక కాలేజ్ స్టూడెంట్, తన ఫాదర్ నరేష్ ఇస్ నారాయణ ఒక క్యాబ్ డ్రైవర్. అయినా తన డాటర్ని చాలా ప్యాంపర్ చేస్తాడు. ఆమె స్కూటర్ కోసం అడిగితే కష్టపడి తనకి కొనిస్తాడు. కానీ ఆలేఖ్య యాక్సిడెంటల్గా అంకిత్ కోయా యాజ్ అర్జున్ని కలుసుకుంటుంది. స్లోగా అతనితో లవ్లో పడిపోతుంది. మదర్కి విషయం తెలిసిపోవడంతో భయపడి హీరోయిన్ తన లవర్తో హైదరాబాద్కి వెళ్ళిపోతుంది. అక్కడే స్టోరీలో ఒక షాకింగ్ ట్విస్ట్ వస్తుంది. ఫాదర్ తన డాటర్ని కనుగొన్నాడా, వాళ్ల లవ్ సేఫ్గా ఎండ్ అయిందా, లేక ఇంకో ట్రాజడీ జరిగిందా అనేదే మూవీ మెయిన్ ప్లాట్. ఇంకా ప్లస్ పాయింట్స్ చెప్పాలంటే అంకిత్ కోయా తన రోల్ డ్యూయల్ షేడ్స్ని ఓకేగా పోర్ట్రే చేశాడు. నిలాఖీ పత్ర హైపర్ యాక్టివ్ క్యారెక్టర్లో కనిపించింది. కొన్ని సీన్స్ వర్క్ అయినా ఎక్కువగా ఇంగేజ్ చేయలేదు అనిపించింది. కానీ స్టాండౌట్ పర్ఫార్మెన్స్ మాత్రం నరేష్ గారిదే అని చెప్పాలి. కేరింగ్ ఫాదర్గా ఆయన ఎమోషన్స్ చాలా న్యాచురల్గా వచ్చాయి. డాటర్ ఉన్న ఫాదర్స్కి ఆయన రోల్ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. వాసుకి మిడిల్ క్లాస్ మదర్గా డీసెంట్గా చేశారు. సెకండ్ హాఫ్లో వచ్చిన ట్విస్ట్ సర్ప్రైజ్ చేసింది, కానీ అది చాలా లేట్గా వచ్చిందనే ఫీల్ వచ్చింది. ఇంకా మైనస్ పాయింట్స్కి వస్తే స్టోరీ థీమ్ రిలవెంట్గా ఉన్నా ఎగ్జిక్యూషన్ బాగా ఫెయిల్ అయింది. ఫస్ట్ హాఫ్లో అన్నెసెసరీ సీన్స్, ఆక్వర్డ్ డైలాగ్స్, చైల్డిష్ లవ్ ట్రాక్ వల్ల బోర్ ఫీల్ వచ్చింది. హీరో హీరోయిన్ కెమిస్ట్రీకి అంతలా కనెక్ట్ అవ్వలేదు. సెకండ్ హాఫ్లో కూడా ట్విస్ట్ వచ్చే వరకు క్యారెక్టర్స్ ఒక వెకేషన్లో ఉన్నట్టు బిహేవ్ చేశారు. అసలు టెన్షన్ లేదా అర్జెన్సీ కనిపించదు. రిపిటేటివ్ సీక్వెన్సెస్, హీరోయిన్ ఇరిటేటింగ్ యాక్షన్స్ వలన మూవీకి అంతే కనెక్ట్ కాలేదు. ప్రసాద్ బెహ్రా రోల్ కూడా పాయింట్లెస్గా అనిపించింది. మొత్తం మీద నరేష్ పర్ఫార్మెన్స్ మాత్రమే మూవీకి ప్లస్ అనే చెప్పాలి. టెక్నికల్గా డైరెక్టర్ వర్ధన్ రిలేటబుల్ స్టోరీ ట్రై చేసినా స్క్రీన్ ప్లేలో గ్రిప్పింగ్ లేదు. సినిమాటోగ్రఫీ ఓకే, కానీ స్టాండౌట్ విజువల్ లేదు. ఎడిటింగ్ చాలా స్లోగా ఉంది, ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ డ్రాగ్ అయింది. విజయ్ బుల్గనిన్ సాంగ్స్ ఓకే అనిపించాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా స్టోరీకి స్ట్రెంత్ ఇవ్వలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా యావరేజ్గానే ఉన్నాయి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇలాంటి రివ్యూస్ కావాలంటే వెంటనే ఈ వీడియోకి లైక్ చేయండి. మీరు ఈ మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మా డిఎస్వీ ఎంటర్టైన్మెంట్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ బాయ్.